సో ఈరోజు గోరుచిక్కుడుకాయ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా గోరుచిక్కుడుకాయల్ని ఉడకపెట్టేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకుని అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయ, కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని బాగా వేయించేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని అవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత పసుపు వేసుకొని ఒకసారి కలిపేసి తర్వాత అందులోనే ముందుగా ఉడకపెట్టుకున్న గోరుచిక్కుడుకాయలను కూడా వేసుకుని మీకు తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలిపేసి మూత పెట్టి మగ్గనివ్వాలన్నమాట. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. సో అవి పూర్తిగా మగ్గనిచ్చేంత వరకు మూత పెట్టి మగ్గనిచ్చేయండి. ఈ లోపల నా ఛానల్ని ఒక సబ్స్క్రైబ్ చేసేసుకోండి ప్లీజ్ గైస్. అలాగే తర్వాత తగినంత కారం వేసుకుని వేరుశనగకాయ గింజలు ముందే వేయించేసుకుని పొడి చేసి పెట్టుకున్నాను అనమాట. ఆ పొడి కూడా వేసుకుని ఒక్కసారి కలిపేసుకుంటే గోరుచిక్కుడుకాయ ఫ్రై రెసిపీ రెడీ అయిపోయినట్టే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ గాయ్స్.